ఈ గ్రంథంలో ఒక్కొక్కరు అంటే అనేక పబ్లికేషన్స్ ఉన్నాయి. కొంతమంది 100 శ్లోకాలు ముద్రించున్నారు, కొంతమంది 101, కొంతమంది 103, కొంతమంది 108 ఇట్లా ముద్రించి ఉన్నారు. కొన్ని ప్రక్షిప్తాలు అని చెప్తూ ఉంటారు. వీటిల్లో మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి కొన్ని శ్లోకాలను, అందులో విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం యథాశక్తి చేద్దామండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివానంద లహరి కదా, అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు కదా. అమ్మవారి పేరు ముందు ఉంది అని అనుకున్నాను, కానీ శంకరాచార్యుల వారు మొట్టమొదటిగా శివ అంటూ అయ్యవారి పేరే ప్రప్రథమంగా మొదటి శ్లోకంలో మొదటి పదంగా ఉంచారు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే, అయ్యవారు అమ్మవారు వీళ్ళిద్దరిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేటువంటి మాట లేదు అనే విషయాన్ని స్పష్టం చేసే దానికోసమే శివ అనేటువంటి ఆ పదాన్ని ప్రారంభంలో ఉపయోగించారు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శివ ఆ పదమే ఎంతో గొప్పది. శివ అనే పదానికి మంగళము, శుభము అనేటువంటి అర్థం. పరమశివుడు ఆయన. అయితే లోకంలో ఎవరు ఏమి చేయాలన్నా శక్తి అనేటువంటిది అవసరము. పరమశివునికి కూడా శక్తి, అమ్మవారు ఆయన సహధర్మచారిణి, ఆమె తోడుగా ఉంటే అప్పుడు మాత్రమే ఆయన తన పనులను తాను నిర్వహించగలడు. తన పనులు అంటే మనకు మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాన్ని మనం ముగ్గురు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ 5 పేర్లు చెప్పబడ్డాయి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, పరమశివుడు అనే 5 పేర్లని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఆ పరమశివుడు 5వ పేరు ఏదైతుందో పరమశివుడు ఆయన అని ఇప్పుడు మనం భావన చేసుకోవచ్చు. ఆ శివుడు శక్తః ప్రభవితుం అంటే తాను ఈ లోకంలో ఏ పని చేయాలన్నా కూడా శక్తి కలిగిన వాడు అవుతాడు. ఎప్పుడు అంటే శక్త్యాయుక్త, తాని శక్తి, ఆ జగన్మాత అమ్మవారు ఆమెతో కూడి ఉన్నప్పుడే. నచేదేవం దేవః న ఖలు కుశలః స్పందితుమపి, ఒకవేళ ఆమె గాని ప్రక్కన లేకపోతే మనస్సులో కూడా ఏదైనా ఒక ఆలోచన చేసేదానికి కూడా, స్పందనకు కూడా ఆయన ముందుకి కదిలే అవకాశం లేదు. స్పందన అంటే మనసులో కలిగేటువంటి సంకల్పం. అమ్మవారి పక్కన లేకపోతే ఆ స్పందన కూడా ఉండదు.
కాబట్టి అమ్మవారు ఎంత శక్తిమంతురాలు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇంత గొప్పది కాబట్టి ఆ ఆదిశక్తిని, ఆ అమ్మవారిని, జగన్మాతని అందరూ కూడా ఆరాధిస్తారు. ఎవరెవరు? అతః త్వాం ఆరాధ్య హరి హర విరించ్యాదిరపి. హరి విష్ణువు, హర శివుడు, విరించి బ్రహ్మ. ఇక్కడ ఉన్నటువంటి శివుడు అంటే మనం 5 పేర్లు అనుకున్నాం. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, తర్వాత ఈశ్వరుడు, తర్వాత పరమశివుడు. వాళ్ళల్లో ఇక్కడ రుద్రుడు అనేటువంటిది మనం అనుకుంటున్నాం. హరి హర విరించ్యాదిరపి. హరి అంటే విష్ణువు, హర అంటే రుద్రుడు, విరించి అంటే బ్రహ్మ. ఈ మామూలుగా మనం అనుకునేటువంటి సృష్టి, స్థితి, లయ అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించేటువంటి వీళ్ళు ఆరాధ్య. వాళ్ళ చేత నీవు ఎప్పుడూ కూడా ఆరాధింపబడుతూ ఉంటావు. కాబట్టి వాళ్ళు తమ పనులను తాము నిర్వహించేదానికి శక్తిమంతులు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఓ తల్లి, ఎవరైనా సరే నిన్ను స్మరించాలన్నా, నిన్ను తలుచుకోవాలన్నా, నిన్ను కీర్తించాలన్నా, నీ గురించి జపించాలన్నా వాళ్ళు ఎంతో కొంత పుణ్యం అనేటువంటిది చేసుకొని ఉంటేనే ఆ పని చేయగలరు. ఇప్పుడు మనం అందరం కూడా ఆదిశంకర ధ్యాన మందిరంలో చక్రాల ట్రస్ట్ వారిచే నిర్వహించబడేటువంటి ఈ శంకర జయంతి కార్యక్రమంలో సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాల గురించి తెలుసుకునేదానికి మనం ఇక్కడికి వచ్చాము అంటే తప్పకుండా 100% మనం పుణ్యాత్ములము అనేటువంటి మాట కూడా ఇక్కడ ఆదిశంకరాచార్య వారు తెలియజేస్తున్నారు. ప్రడంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మా, నీకు ప్రణామం చేయాలన్నా, నిన్ను స్తోత్రం చేయాలన్నా, పుణ్యము అనేటువంటిది సంపాదించుకున్నటువంటి వాడు ఏ విధంగా స్తోత్రం చేస్తాడు, ఏ విధంగా నీకు నమస్కారం చేస్తాడు అని ప్రశ్న వేస్తున్నారు. అంటే మనము అందరము కూడా కొంత పుణ్యం చేసుకున్నాము. ఆ పుణ్యాన్ని ఇంకొంచెం పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఈ శ్లోకం ఇందా చెప్పాను కదా, ప్రతి 100 శ్లోకాల్లో కూడా, ప్రతి ఒక్క శ్లోకంలో కూడా నిగూఢంగా ఉన్నటువంటి చక్రము, మంత్రము, యంత్రము, తంత్రము వీటన్నిటి గురించి నాకు తెలియదు. నేను సాహిత్య విషయం మాత్రమే నేను ప్రస్తావన చేస్తానని కూడా నిర్ణయించుకున్నాను. అయినా కొద్దిగా చూచాయగా అవుట్లైన్ అన్నట్లుగా నాకు తెలిసింది తెలియజేస్తున్నాను. ఈ స్తోత్రాల్లో, ఈ శ్లోకాల్లో లలితా సహస్రనామము అనేటువంటిది మనం విన్నాం. లలితా సహస్రనామంలో అంటే 1000 నామాలతో లలితా అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం కదా. ఆ 1000 నామాలలో ఉన్నటువంటి కొన్ని నామాలు, వాటి యొక్క అర్థం ఉండేటువంటి పదాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చదువుతున్నటువంటి మొదటి శ్లోకంలో లలిత సహస్రనామంలో ఉండే నామాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం అనుకుంటే, అమ్మవారిని శివశక్త్యైక రూపిణి అని అంటాము సహస్రనామాల్లో. ఇక్కడ శివశక్తి ఐక రూపిణి కలిసి ఉండడం అనేటువంటి ప్రస్తావన వచ్చింది. హరి బ్రహ్మేంద్ర సేవిత, అమ్మవారిని అక్కడ స్తోత్రం చేస్తాం, హరి బ్రహ్మేంద్ర సేవిత. ఇక్కడ హరిహర విరిత్యాది ఆరాధ్య అని చెప్పడం జరిగింది. తర్వాత లలితా స్తోత్రంలో పుణ్యకీర్తి, ఇక్కడ కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే నిన్ను కీర్తించగలరు అనేటువంటి విషయం ప్రస్తావించబడింది. పుణ్యలభ్య, లలిత నామాల్లో పుణ్యలభ్య అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళ చేత మాత్రమే పొందేదానికి అవకాశం కలిగినటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. పుణ్యలభ్య ఈ పదాలు ఆ లలితా సహస్ర నామాల్లో ఉండేటువంటివి ఈ శ్లోకంలో ప్రస్తావించబడ్డాయి. అట్లాగే ప్రతిదానికి కూడా ఫలితం అనేటువంటిది చెబుతారన్నాం కదా. అది అయితే ఈ ఫలితము ఆశించి మనము కనుక
ఆ యంత్రము మంత్రము ఇవన్నీ కూడా ఉపాసన చేయాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క మార్గదర్శనంలో మాత్రమే చేయాలి అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథాల్లో చక్కగా ఇచ్చున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యేకంగా గమనించవలసిందిగా నేను విన్నవించుకుంటూ, ఈ శ్లోకం యొక్క ఫలితం ఏం చెప్పారు అంటే సకల కార్య వ్యయము. ఈ శ్లోకాన్ని మనం నిత్యము జపిస్తూ ఉన్నట్లయితే సకల కార్య జయము అనేటువంటి కలుగుతుంది, సకల శ్రేయోభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాగా ఇక్కడ ఉండేటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి వాటిలో సూక్ష్మంగా కొన్ని అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ఎక్కడ ఉంటారు, ఎట్లా ఉంటారు, పరివారం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని ఆదిశంకరాచార్య వారు ప్రస్తావన చేశారు. సుధా సింధోర్మధ్యే సురవితపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. సుధా సింధోర్మధ్యే. మామూలుగా అమ్మవారిని మనం మణిద్వీప వర్ణన అనేటువంటిదో ఒకటి ఇంట్లో చదువుతూ ఉంటారు. ఆ మణిద్వీప వర్ణన ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఆ మణిద్వీపం కూడా ఎక్కడ ఉంటుంది? పాల సముద్రంలో ఉంటుంది. సుధా సింధోర్మధ్యే. సుధా పాలు, సింధు సముద్రం, పాల సముద్రం, పాల సముద్రం యొక్క మధ్య సురవితపి వాటి పరివృతే. సుర దేవతల యొక్క విటపి అంటే వృక్షం, అంటే కల్పవృక్షం. కల్పవృక్షము యొక్క ఆ సన్నిధిలో మణిద్వీపే, పాల సముద్రంలో ఒక ద్వీపం, ఆ ద్వీపాన్ని మణిద్వీపం అంటారు. ఆ మణిద్వీపంలో నీపోపవనవతి కడిమి చెట్టు, నీప వృక్షం అంటే కడిమి చెట్టు, ఆ కడిమి చెట్టు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చింతామణి గృహే, ఆ గృహాన్ని చింతామణి అని అంటారట. చింతామణి అంటే మన మనసులో ఏం కోరుకుంటే చింతామణి తలుచుకొని అవన్నీ సిద్ధిస్తాయి కదా, అటువంటి చింతామణి అనేటువంటి గృహంలో శివాకారే మంచే. చాలా విశేషమైనటువంటి అంశము. మనం చాలా చోట్ల ఫోటో కూడా చూస్తూ ఉంటాము. అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు ఒక మంచం మీద ఉంటే ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. ఆ 4 కోళ్ళు కూడా ప్రత్యేకంగా ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక కోడు బ్రహ్మ, ఒక కోడు విష్ణువు, ఒక కోడు రుద్రుడు, ఇంకొకటి పరమేశ్వరుడు, పరమశివుడు, సదాశివుడు అనేటువంటి ఆ పల్యంతిక అనేటువంటిది అని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి అటువంటి మంచాన్ని శివాకారే మంచే, 5 మంది కూడా శివుళ్ళే, శివుని యొక్క రూపాలే. కాబట్టి శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా. ఆ పర్యంకాన్ని పరమశివుడు అని ప్రత్యేకంగా చెప్తాము. అటువంటి నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. అమ్మ నీవు చిదానందలహరివి. చిత్ అంటే జ్ఞానము, జ్ఞానమే ఆనందంగా ఉండేటువంటి, బ్రహ్మానందంగా ఉండేటువంటి, అది కూడా ఒక ప్రవాహంగా ఉండేటువంటి త్వాం నిన్ను కతిజన భజంతి, ఎవరో కొంతమంది మాత్రమే
సేవించగలరు, పూజించగలరు, స్మరించగలరు, కీర్తించగలరు. ధన్యా, కొంతమంది మాత్రమే, పుణ్యాత్ములు ధన్యాత్ములు అయినటువంటి వారు మాత్రమే నిన్ను స్మరించగలరు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన అనేటువంటిది అంతా కూడా ఇక్కడ వచ్చినట్లే మనం లలితా సహస్రనామాన్ని ఒకసారి చూసినట్లయితే లలితా సహస్రనామంలో కొన్ని నామాలు ఇక్కడ మనకు ద్యోతకమవుతాయి ఆ భావంతో. ఏముంది అక్కడ? సుధాసాగర మధ్యస్థ, సుధా పాల సముద్రం మధ్యలో ఉండేటువంటి అమ్మవారు అని లలిత అమ్మవారి గురించి చెప్పారు. కదంబ వనవాసిని, లలితా సహస్రనామాల్లో కదంబ వనవాసిని, అదే నీప వృక్షము, కడిమి వృక్షము అంటారు, ఆ వృక్షం అన్నమాట. అక్కడ ఆ వనములో ఉన్నటువంటి అమ్మవారు చింతామణి గృహాంతస్థ, చింతామణి గృహాంతస్థ, చింతామణి అనేటువంటి గృహములో ఉన్నటువంటి ఆమె. కాబట్టి ఇక్కడ కూడా మనకు చింతామణి గృహే అని చెప్పారు. అట్లాగే చూడండి లలితా సహస్రనామాలు అన్ని ఆ 1000 నామాల్లో కొన్ని నామాలు ప్రతి శ్లోకంలో కూడా నిక్షిప్తమైనాయి అన్నమాట. ఒక బంగారు పథకములో ఏ విధంగా మణులు అనేటువంటి నవరత్నాలు అనేటువంటి కుదురబడతాయో ఆ విధంగా ఈ శ్లోకాలు ఆది శంకరాచార్యులు వారు లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ పదాలన్నింటినీ సమకూర్చారు. చూడండి, శివ కామేశ్వరాంతస్థ, శివ కామేశ్వరాంతస్థ చెప్పారు కదా, పరమశివ పర్యంత నిలయాం అని. అట్లాగే చిదేతర స్వరూపిణి, చిత్ అంటే జ్ఞానము, జ్ఞానమే రసము, ప్రవాహము, అటువంటి స్వరూపంగా ఉన్నటువంటి తల్లి సచ్చిదానంద లహరి అని చెప్పారు. చిత్కళానంద కలికా, జ్ఞానం అనేటువంటి ఆనందం అనేటువంటిదే కళతో ఉన్నటువంటి ఆమె అని. ఈ విధంగా ప్రతి శ్లోకంలో కూడా ఆ లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ పదాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయి, ఆ విధంగా అలంకరింపబడ్డాయి ఒక హారములో మనులాగా. ఈ శ్లోకము చదివినందువలన కలిగేటువంటి ఫలితము ప్రత్యేకంగా సకల కార్య జయము అని వ్యాఖ్యానకారులు తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఏం చెప్తారంటే, అక్కడక్కడ కొన్ని శ్లోకాలు మాత్రమే నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి, సమయం కొద్దిగా ఉంది కాబట్టి. ఈ శ్లోకంలో హాలాహల భక్షణం అనేటువంటి కథ ప్రస్తావించబడింది. పరమశివుడు హాలాహల భక్షణం చేశాడు కదా. చూడండి, సుధామప్యాసాద్య సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీ విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యాతి విషదః కరాళం యచ్ఛేళం కబలితవతః కాలకలనా న శంభో తన్మూలం తవ జనని తాతంక మహిమా, తవ జనని తాతంక మహిమా. ఏం చెప్తున్నాడంటే, దేవతలు మేము అమృతం తాగుతున్నాం అని అనుకుంటూ ఉన్నారు. అమృతం అంటే ముసలితనాన్ని పోగొట్టేది, మరణాన్ని పోగొట్టేది అయినప్పటికీ కూడా ఆ దేవతలు కొంతకాలం తర్వాత లేకుండా పోతున్నారు. అయితే అమృతం తాగిన దేవతలేమో లేకుండా పోతున్నారు, విషం తాగిన శివుడేమో హాయిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి విషయాన్ని మృంగినటువంటి
శివుడు ఆయనకి ఈ మృత్యు అనేటువంటిది లేకుండా మృత్యుంజయుడుగా ఉన్నాడమ్మా. దీనికి కారణం ఏమిటి? శివుడు మృత్యుంజయుడుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే నీ సౌభాగ్యము, నీ యొక్క ముత్తైదువలం. ఐదు అంటే కమ్మలు ఇవన్నీ కూడా ధరించి ఉండడం కదా. కాబట్టి నీ తాటంత మహిమ అని చెప్తున్నాడు చూడండి. దివిషద దేవతలు విధి శతమఖాద్య, విధి అంటే బ్రహ్మదేవుడు, శతమఖుడు అంటే ఇంద్రుడు, బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సుధామాస్వాద్య అమృతాన్ని త్రాగి, ఎటువంటిది అమృతం? ప్రతిభయ జరా మృత్యుహరిణి. ప్రతిభయ అంటే నిత్యము భయాన్ని కల్పించేటువంటిది, జరా ముసలితనంతో కూడినది అయినటువంటి మృత్యువు అనేటువంటి దాన్ని విపత్యంతే పొందుతూ ఉన్నారు. ఆపదలు, అటువంటి ఆపదలు పొందుతూ ఉన్నారు. ప్రళయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారా? దేవతలు కూడా ఉన్నారుగా. కాబట్టి అమృతాన్ని ఆస్వాదించి కూడా వాళ్ళు మరణిస్తున్నారు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. అయితే కరాళం భయంకరమైనటువంటిది, యక్షేళం కటువైనటువంటిది, అటువంటి దాన్ని కబళితవత స్వీకరించినటువంటి, కబళించినటువంటి, తిరిగినటువంటి శివుడు కాలకలన, ఆయనకి కాలకలన, కాలం వలన ఏర్పడేటువంటి అంటే ప్రళయం, కాలం అంటే మృత్యువు, మృత్యు వలన ఏర్పడేటువంటిది నా లేదు, శంభునికి లేదు. తన్మూలం ఆ విధంగా ఆయనకి, ఆయన మృత్యుంజయుడు అయ్యేదానికి కారణం ఏమిటి అంటే తవ తాటంక మహిమా, నీ యొక్క సౌభాగ్యమమ్మా అని శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క తాటంకములను గురించి చెప్తూ ఉన్నారు. మనకు ఈ హాలాహల భక్షణం అనేటువంటిది మనం అనుకున్నప్పుడు పోతన గారు చెప్పిన విషయం కూడా కొంత గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పాలసముద్రాన్ని దేవతలు దానంలో జరిగినటువంటి సమయంలో వచ్చినటువంటి విషయాన్ని గురించి అందరూ పారిపోతూ ఉంటే, ఆ విషం అనేటువంటి లోకాలన్నింటినీ కూడా తగలబెడుతూ ఉంటే పరమశివుడు పార్వతిని చూసి, ఓ పార్వతి, ప్రజలందరూ కూడా, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ రక్షించాలి కదా, వీళ్ళకు మేలు చేయాలి కదా, ఇతరులకు ఎవడు మేలు చేస్తే వాడే గొప్పవాడు అని ఆమెకు మాట్లాడుతున్నాడు చూడండి. పరహితము సేయనివ్వడు పరమహితుండగును, భూత పంచకమునకు పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుకి. ఇతరులకు ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వాళ్ళకి లోకంలో అర్థం అనేటువంటిది ఉండదు. ధర్మాల్లో అన్నిట్లో కూడా పరమధర్మం ఏమిటి అంటే పరులకు హితము చేయడమే. అందువల్ల నేనేం చేస్తానంటే శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము ప్రియం, రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేడు నన్ను వికచాద్యముఖి. కాబట్టి వీళ్ళని నేను రక్షించాలనుకుంటున్నాను, నీవు చూడు అంటే నీవు అనుమతించు, అనుమతి నీవు అంగీకరించు అని ఆమెతో మాట్లాడుతూ ఉంటే అమ్మవారు అంటుంది, అక్కడ సంబోధన గారు రాశారు చూడండి. మృంగెడు వాడు విభుండని మృంగెడియు గరళమనుచు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ, సర్వమంగళ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం ఎంత మది నమ్మినదో. కాబట్టి సౌభాగ్యము ఆమె దగ్గర ఉంది కాబట్టి, ఆమె సౌభాగ్యవతి కాబట్టి, అందువలన
ఆమె తన సౌభాగ్యం గురించి తనకు తెలుసు కాబట్టి అలాగే రండి, మీరు విషాన్ని త్రాగండి, ఏం కాదు అని చెప్పింది. కాబట్టి మనకు గుర్తొస్తుంది శంకరాచార్యుల వారు ఆ ఆటంకముల మహిమ కారణంగానే శివుడు మృత్యుంజయుడయ్యాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే, ఇంకా కూడా అమ్మవారు ఎంత గొప్పది అంటే జ్ఞానం స్వరూపం, జ్ఞానం యొక్క స్వరూపము అమ్మవారు. అవిద్య అనేది అక్కడ ఉంటే ఆ అవిద్యని తొలగించేదానికి ఒక సూర్యుని వంటి కాంతితో ప్రకాశించేటువంటి తేజస్సు ఈ అమ్మవారు. అట్లాగే చైతన్యం లేకుండా జడులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి చైతన్యము అనేటువంటి పుష్ప సమూహంలో ఉండేటువంటి మకరందం లాగా, ప్రవాహంలాగా ఉంటుంది అమ్మవారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి చింతామణి లాగా వాళ్ళ పేదరికాన్ని పోగొడుతుంది. అట్లాగే ఈ జన్మ జలతి, జననం మరణం ఉన్నాయి కదా, వైభవంలో కూడా అంటారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అట్లా జన్మ జలధి, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉంటే వాళ్ళని ఉద్ధరించేదానికి అమ్మవారు ఎటువంటిది అంటే, భూమి సముద్రంలో మునిగిపోతూ ఉంటే వరాహస్వామి తన యొక్క కోరతో భూమిని పైకెత్తాడు కదా, వరాహస్వామి యొక్క కోరవలే సంసార సముద్రంలో మునిగేటి మనల్ని ఉద్ధరించేటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. చూడండి, అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అవిద్యానాం, విద్య జ్ఞానం అది లేకుండా ఉంటే అవిద్య. అవిద్య అనేటువంటి అంతఃస్థిమిరం, అజ్ఞానం అనేటువంటి లోపటి చీకటి ఏదైతే ఉందో దానికి నీవు మిహిరద్వీపనగరీ, మిహిర అంటే సూర్యుడు, కాబట్టి సూర్యుడి యొక్క నిలయము నీవమ్మా. జడానా, మందమతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైతన్యస్తవకమకరంద శృతిఝరీ, చైతన్యము అనేటువంటి పుష్ప సమూహములలో ఉండేటువంటి మకరంద ప్రవాహం నీవు. దరిద్రాణం చింతామణి గుణనికా, పేదవాళ్ళకి వాళ్ళ దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి చింతామణి అనేటువంటి ఆ హారం లాంటి దానివి, ఆ మణుల యొక్క మణిని గుణనిక, ఆ పూసలతో కూడినటువంటి మాల వంటి దానివి. జన్మ జలధౌ నిమగ్నానాం, పుట్టుక భవము అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళకి మురరిపు వరాహస్య, ఆ మురరిపుడైనటువంటి విష్ణు భగవానుడు ఆయన వరాహంగా అవతరించాడు కదా, అవతరించినటువంటి వరాహం యొక్క కోర వలె, ఆ కోర ఏ విధంగా భూమిని ఉద్ధరించిందో ఆ విధంగా ఈ సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి దానమమ్మ నీవు అని చక్కగా స్తోత్రం చేశారు. ఇందులో కూడా లలితా సహస్రనామంలో ఉండేటువంటి నామాలు చూద్దాం.
ఉద్యద్భాం సహస్రాభా, ఉదయించేటువంటి 1000 సూర్యుల యొక్క తేజస్సుతో ప్రకాశించేటువంటి దానివి, కాంతితో ఉండేదానివి. ఆ మాట ఇక్కడ మనకు మిహిరద్వీప నగరి అనే చోట కనబడుతుంది. సుధాశ్రుతి, అమృత ప్రవాహం. ఇక్కడ మకరంద శృతి ఝరి అనే దగ్గర ఉంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, లలితా శాస్త్రంలో ఉండేటువంటి నామము. సంసారం అనేటువంటి బురదలో మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి జ్ఞానం కలిగినటువంటి దానివి అని ఆ మాట ఇక్కడ కూడా ఇచ్చారు. చిదేకరసరూపిణి, ఈ మాట కూడా జ్ఞానం యొక్క రసం యొక్క రూపము అనేటువంటిది. అయితే ఇలాగా ప్రతి శ్లోకంలో కూడా ఆ లలితా సహస్రంలో ఉన్నటువంటి నామాల్లో కొన్ని నామాలు నిక్షిప్తం చేశారు. ఈ శ్లోకాన్ని మనం ఉపాసించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, జపించినట్లయితే సకల ఐశ్వర్యములు కలుగుతాయి, సర్వ విద్యలు కూడా లభిస్తాయి అని తెలియజేయడం జరిగింది. అట్లాగే మరొక శ్లోకం చూడండి. అమ్మవారు లోకంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఇట్లా అభయం ఇస్తూ ఉన్నట్లుగా మనకు ఆ అభయ ముద్రని చూపిస్తూ ఉంటారు, భయం పోగొట్టేదానికి. అయితే ఇంకొంతమంది వరాలు మేము ఇస్తాము అని ఆ వరద ముద్ర కూడా కలిగి ఉంటారు. అమ్మా, నీవు ఆ విధమైనటువంటి అభినయాన్ని చూపించవలసినటువంటి అవసరం నీకు లేదమ్మా. ఎందువల్లంటే ఎవరైనా సరే నీ పాదాలను ఆశ్రయిస్తే నీ పాదాలే వరములను ఇస్తాయి, నీ పాదాలే అభయాన్ని ఇస్తాయి అని స్వామివారు అంటూ ఉన్నారు. చూడండి, వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ త్వరన్యః. నీవు కాకుండా వేరే దైవత గణ దేవతలు ఉన్నారే, వాళ్ళు పాణిభ్యాం తమ చేతులతో అభయవరద, అభయముద్ర, వరదముద్ర అనేటువంటివి కలిగి ఉంటూ ఉంటారు. ప్రకటిత వరాభీత్యభినయ, అభినయం వాళ్ళు చేస్తారు. ఆ అభినయం నీకు అవసరం లేదమ్మా. భయాతు త్రాతుం, భక్తులను భయం నుండి రక్షించేదానికి, దాతుం ఫలమపి, వాళ్ళు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చేదానికి కూడా, వాంఛా సమధికం, వాంఛను అధికంగా ఫలింపజేసేదానికి, తవహి చరణావేవ నిపుణౌ, నీ పాదాలను వాళ్ళు పట్టుకుంటారు. నీ పాదాలే ఆ నైపుణ్యాన్ని, ఆ మహిమను, ఆ ప్రతిభను కలిగినటువంటివి. నీ పాదాలని మేము ఆశ్రయిస్తాము. ఎప్పుడు కూడా భక్తులు కూడా భగవంతుని మామూలుగా మన భాగవతంలో పోతన పద్యం కూడా ఉంది. నీ పాద కమల సేవలు నీ పాదార్చకులతోడ నియము నితాంతాపారభూత దయయునో, వీటిని నాకు అనుగ్రహించవని కోరుకోవడం జరిగింది. కానీ మొట్టమొదట కావాల్సింది నీ పాద కమల సేవ. అందువలన అమ్మా, నీ పాదపద్మాలను ఆశ్రయించినట్లయితే అవే అభయాన్ని ఇస్తాయి, వరములను ఇస్తాయి, వాంఛలను ఫలింపచేస్తాయి అని చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ఉంటే ఏమీ శక్తి లేనటువంటి వాళ్ళు కూడా లోకాలన్నిటినీ కూడా జయించగలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. చూడండి, మన్మధుడు ఉన్నాడు,
ఆయన లోకాలన్నిటినీ జయిస్తూ ఉంటాడు. ఆయనకి అందరూ లొంగిపోవాల్సిందే. అయితే ఆయన దగ్గర ఉండేటువంటి ఉపకరణాలు ఏమిటి అంటే అవి ఏమంత గొప్పమైనటువంటివి, కరుకైనటువంటివి, ఆ వజ్రం లాంటివి ఏమి కావు. అయినా కూడా ఆ మన్మధుడు లోకాలను జయిస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే అమ్మా నీ యొక్క అనుగ్రహం అనేటువంటిది. నీవు ఆ మన్మధుని వైపు కరుణతో అలా ఒకసారి చూచావు కాబట్టి నీ కృప, నీ దయ, నీ కరుణ కొద్దిగా అలా ప్రశంసిస్తే చాలు, నీ చూపు ప్రశంసిస్తే చాలు, ఏమీ శక్తి లేని వాడు కూడా లోకాలను నిన్ను జయించడానికి అవకాశం ఉందమ్మా. అంతటి కరుణ, అంతటి దృష్టి విలాసము కలిగినటువంటి దాన్ని నీవు అంటున్నారు. చూడండి, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతః మలయమరుదయోదనరథః తథాపి ఏకః సర్వం హిమగిరిసుతే తామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. అనంగుడు అసలు వాడికి అంగమే లేదు, శరీరమే లేనటువంటి వాడు లోకాన్నంతా కూడా జయిస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు? యుద్ధం చేయాలంటే ధనుస్సు ఉండాలా, బాణాలు ఉండాలా, రథం ఉండాలా, సారథి ఉండాలా, సహకరించేటువంటి వాళ్ళు ఉండాలా, సైన్యం ఉండాలి కదా. మన్మధుడికి ఏమిటి? ధను పౌష్పం. ఆయన చేతిలో ధనుస్సు ఉంది, అది పుష్పములతో చుట్టబడినటువంటి చెరకు వీళ్ళు. అదేమంత గొప్పది కాదు, కొడితే 2 ముక్కలైపోతుంది. మౌర్వి మధుకరమయీ. మౌర్వి అంటే అల్లెత్రాడు. ఏమిటి అల్లెత్రాడు అంటే తుమ్మెదల వరుసనే అల్లెత్రాడుగా కలిగి ఉంటాడు. పంచవిశిఖ బాణాలు ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? కొన్ని వందలు ఉన్నాయా? లేవు, 5 బాణాలు, 5 బాణాలే ఉండేది. వసంత సామంత. ఆయన దగ్గర పనిచేసేటువంటి సామంతుడుగా పనిచేసేటువంటి ఎవరంటే ఆయన సహకరించేటువంటిది వసంతుడు. వసంత ఋతువు, సంవత్సరంలో వసంత ఋతువు ఎంత 2 నెలలే ఉండేది. కాబట్టి అల్పాయుష్ కలిగినటువంటి వసంతుడు సామంతుడుగా ఉన్నాడు. మలయ మరు ఆయోధన యుద్ధ రథం ఏమిటి అంటే మలయ మారుతం, మెల్లగా వీసే గాలి. తథాపి అయినప్పటికీ కూడా, అంటే ఇంత బలహీనమైనటువంటి సైన్యాన్ని కలిగిన వాడైనా కూడా, ఒకే ఒక్కడు సర్వం, ఈ సమస్తాన్ని కూడా ఆయన ఇదం జగత్, ఈ జగత్తుని విజయతే జయిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? అపాంగాత్తే లబ్ధ్వా. తేలి యొక్క అపాంగాత్, ఆ కంటి చూపు నుండి పొందినటువంటి ఆ కృప, ఆ దృష్టి విలాసం చేతనే ఇంతటిని సాధిస్తూ ఉన్నాడు ఆయన అని అమ్మవారి యొక్క ఆ కృపా దృష్టి. మన కంఠధార స్తవంలో కూడా ఆ అమ్మవారి యొక్క దృష్టి అనేటువంటిది ఉంటే ఈ బ్రహ్మ వ్రాత కూడా మారిపోతుంది అని ఆ కంఠధార స్తవంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి కావలసింది ఏంటి అంటే, అమ్మా నీ యొక్క కరుణ అనేటువంటిది. ఈ శ్లోకాన్ని చదివినట్లయితే, ఉపాసించినట్లయితే కలిగేటువంటి ఫలితము సుపుత్ర ప్రాప్తి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇట్లాగా అనేకమైనటువంటి శ్లోకాల్లో అనేక విషయాల్ని చెప్పి ఉన్నారు. ఆ వర్ణన ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి కవిత్వంలో ఉండేటువంటి ఆ మహిమ అంటే ఇంత అంతా కాదు. మన మామూలుగా శ్లోకం వింటూ ఉంటాం. ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవం దండిన పగలాత్యం
మాఘే సంతి త్రయో గుణాః అని కాళిదాసు ఉపమా అలంకారం చెప్పుకుంటూ ఉంటాము. అట్లాగే పూర్వకాలంలో కవుల గురించి, గొప్ప కవుల గురించి లెక్క పెట్టేటప్పుడు పురా కవీనాం గణన ప్రసంగే కనిష్ఠిత కాళిదాస, కవుల గురించి, మహాకవుల గురించి లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదట లెక్క పెట్టారు, కాళిదాసు అని లెక్క పెట్టారు. ఆ తర్వాత ఎవరు లేరట, అందువల్ల ఈ పేరుకి అనామిక అని పేరు వచ్చింది. ఈ శ్లోకం ఎప్పుడో రాశారు, అంటే మన శంకరాచార్యుల వారి ముందు రాసి ఉంటారు. శంకరాచార్యులు వచ్చిన తర్వాత కానీ అడిగితే మొట్టమొదటి కాళిదాసు కన్నా కూడా శంకరాచార్యుల పేరే మొట్టమొదటి వచ్చేది. అంతటి మహిమాన్వితమైనటువంటి, మహత్తరమైనటువంటి, రసమయమైనటువంటి కవిత్వాన్ని రచించినటువంటి మన ఆదిశంకరాచార్యుల వారి యొక్క మరొక శ్లోకం చెప్పి సమయం అయితే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. 5 నిమిషాలు. ఆదిశంకరాచార్య అంటున్నారు, అమ్మా నీ యొక్క ముఖము ఎంతో అందంగా ఉందమ్మా. నీ యొక్క ఈ లలాటం చూశాను. ఈ లలాటం చూస్తే చంద్రునిలో సగభాగం ఇక్కడ ఉన్నట్టు ఉన్నది, చంద్రునిలో ఇంకో సగభాగము తల మీద. మన అమ్మవారికి ఈ శశి భూషణం కదా, చంద్రుడు అర్ధచంద్రుడు నెలంతా ఉంటుంది కదా, బట్ ఒక అర్ధచంద్రుడు పైన ఉన్నాడు, అర్ధచంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ రెంటిని కలిపితే నిండు చందమామ అవుతుంది, నీ ముఖం నిండు చందమామ అని వర్ణిస్తున్నాడు. చూడండి, మరి ఇంతటి కవిత్వము మరి ఈ కాళిదాసును మించిన కవిత్వం అని అనుకోవాలా? చూడండి, లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రకలశం మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకర. హిమకరుడు అంటే చంద్రుడు, రాక అంటే పౌర్ణమి నాటి చంద్రుడు. ఆ పౌర్ణమి నాటి చంద్రుడితో సమానం మాది యొక్క ముఖము. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్. ఈ లలాటం యొక్క లావణ్యము చంద్రునిలో సద్భాగంగా ఉంది. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రకలం చంద్రశకలం. చంద్రుని యొక్క సగభాగంగా రెండవది ఆ తల మీద ఉన్నట్లుగా ఉంది. కాబట్టి పరిణమతి సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకర. ఆ రెండు సగభాగాల్ని కలిపితే నిండు చందమామ అవుతుంది, నీ ముఖం నిండు చందమామగా ప్రకాశిస్తూ ఉంది అని ఇందులో కూడా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత. అష్టమిలో సగం చంద్రుడు ఉంటాడు. పూర్ణ చంద్ర నిభాననా. ఇప్పుడు రెండు కలిస్తే నీకు చందమామ. ఈ విధంగా ఈ శ్లోకాన్ని పఠించిన వాళ్ళకి సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి అనే విషయాన్ని తెలియజేశారు. మొత్తం మీద ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ అమ్మవారి యొక్క కృప, దయ, వాత్సల్యము, ఆమె యొక్క ఆశీర్వాదము, ఆమె యొక్క శక్తి, వీటన్నిటినీ కూడా ఎంతో గొప్పగా వర్ణించారు. మరి నాకు ఏదో కొద్దిగా తెలిసినటువంటి వాడిని ఎక్కువగా మీరందరూ నన్ను గొప్పగా భావించి నన్ను ఇక్కడ ఆహ్వానించారు. మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చంద్రాల ట్రస్ట్ వారికి, ముఖ్యంగా సమయానందనాథ స్వామి వారికి, మన నరసింహం గారికి, అట్లే ఆనందనాథ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, మరి ఎంతో వాత్సల్యంతో ఏదో 4 మాటలు చెప్తున్నాడు. చిన్ని బిడ్డల విడతొక్కు పలుకులు దురంగుగా ముద్దుల నీనకుండునే అని పెద్దవాళ్ళు అనుకున్నట్టుగా మీరందరూ కూడా ఆ మాటలు విని ఆది శంకరాచార్య వారి జయంతి సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మంగళం